ఓకే. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు ఆన్లైన్ సర్వీస్కి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు వెనస్డే ఆన్లైన్ లైవ్ సర్వీస్కి పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు, శుభాభివందనాలు. మనం ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమం ప్రారంభించుకుందాము. ఆ, శాంతమ్మ సిస్టర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. ఓకే, చంద్రశేఖర్ బ్రదర్ పాట పాడండి. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కృపగల యేసయ్య, ఇంతవరకు నాయన మమ్మల్ని నీ బలమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నాయన కాపాడిన విధానం కొరకే నీ కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభా మా జీవితంలో జరిగించిన దేవానికి వందనాలు నాయన. ఆశ్చర్యకరుడవు, అద్భుత కార్యాలు చేయగల దేవుడవు నాయన, దేవాతి దేవుడవు, సర్వశక్తిమంతుడవు నాయన, సర్వాధికారివి నాయన, సర్వశక్తిమంతుడవు, దయగల తండ్రి అయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. ఒక ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు మాతో కూడా ఉండండి నాయన. నీ యొక్క పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి, మీ యొక్క ఆత్మ నడిపింపదయచేయండి నాయన. నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు నాయన. అయ్యాల కూడా ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి, సైతాన్ మంత్రాలు, చీకటి శక్తులన్నీ కాల్చివేయండి ప్రభా. పరిశుద్ధుడా, మీరు దహించి అగ్ని అన్నారు ప్రభా, నీకు వందనాలు నాయన. నీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి నాయన. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా, చీకట్లో ఉన్నారు, రక్షణ లేకున్నారు ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, మాట్లాడండి. చీకటి నుంచి, అంధకార శక్తులను ప్రభావం నుంచి నాయన మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ఆన్లైన్ సర్వీస్ లోనైనా యూట్యూబ్ లో వస్తున్న వాక్యాలు ప్రతి ఒక్కరు వినులాగా ప్రభా హృదయాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా తండ్రి, రక్షణలోకి నడిపించండి, సర్వసత్యంలోకి నడిపించండి నాయన. మీరు అక్కడ సమీపమైంది ప్రభా. యేసయ్య తండ్రి, మీరు అక్కడికి నాయన మా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిత్య నరకాగ్ని నుంచి కూడా ప్రభా తప్పించబడాలి యేసు ప్రభా. రక్షణ లేని బిడ్డలందరూ రక్షణ పొందుకోవాలా ప్రభా, సాయం చేయండి నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు ప్రభా. అయ్యా నాయన, సేవకు వెళ్తున్న ప్రతి బిడ్డలను కూడా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి, మీ శక్తితో బలంతో నింపమని ప్రార్థిస్తున్నా ప్రభా. నీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా. బ్రదర్ సిస్టర్ అందరినీ కూడా ప్రభా నీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలైనా. ఈ మీటింగ్ లో ప్రభా జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటకు సహాయం చేయండి ఆయన. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి. యేసయ్యా, నీకే వందనాలు ప్రభా. పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందండి నాయన. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరు తోడుండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. చంద్రశేఖర్ బ్రదర్ మీరు ఒక పాట పాడండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని స్తుతించలాగున సర్వచిత్తంబు నీదేనయ్యా అన్న పాట పాడుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా,
స్వరూపమీచుకుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా. పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు పోవ నన్ను కడుగుమా. పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు పోవ నన్ను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచుకుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచుకుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నిత్యము గాయముల చేతను, నిత్యంబు కృంగి అలసియుండా. నిజమైన సర్వశక్తుండవే, నీ చేత పట్టి నన్ను రక్షింపు. నిజమైన సర్వశక్తుండవే, నీ చేత పట్టి నన్ను రక్షింపు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచుకుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచుకుమారివే. ఆత్మస్వరూపాని చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమునా. ఆత్మస్వరూపాని చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమీచుకుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమించుకుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచుకుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచుకుమారివే. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మన మధ్యన వాక్యం అందించడానికి రవి బ్రదర్ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, వాక్యం షేర్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ Praise the అందరికీ. క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు. దేవుని వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడుపుదాం.
పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకెంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకొంచున్నాం. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలమంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా, మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు తండ్రి. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించిన దేవానికి ఎంతో వందనాలు. ప్రభా, మీ సన్నిధిలో సమయం గడిపే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారనైనా. ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు ఎంతో వందనాలైనా. మీ స్వరం మేము, ఓ ప్రభా, మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా. వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహించలాగిన మా ఆత్మీయతలు ఇప్పండి, మా హృదయాలను సరిచేయండి ప్రభావ. మాలో ఇంకేమైనా బలహీనమైన నిష్ప్రయోజనం ఉంటే వాటి నుంచి మాకు విడుదల దయచేనైనా. వాటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నైనా. మీ కనికరం పొందాలా దేవా, మీ కృపలో మీ జీవించాలా తండ్రి. యథార్థతో పరిశుద్ధతోనైనా మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. ఈ సాయంకాల సమయంలోనైనా మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా, ఓ నా దేవ, నా ప్రాణాత్మ శరీరంలో సంపూర్ణంగానైనా మీకు సమర్పిస్తున్నామైనా. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని అభిషేకించినైనా, మా హృదయంలో మీరుండినైనా మాతో మాట్లాడండి. ఈ వాక్యపు లోతులో మీరు మమ్మల్ని నడిపించండి. మీకు ఆత్మ నడిపింపు దయచేసి మీరే సహాయకులు మనం ప్రార్థిష్టమైన. పరిశుద్ధాత్మ దేవ, మీరే మాకు సహాయకులు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించే ఒక వాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-25 వచనం. యేసు తన శిష్యులను చూసి ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. కాబట్టి యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన వెంబడించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే నన్ను వెంబడిస్తారో వాళ్ళు ఏం చేయాలంట? తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలా. కాబట్టి సిలువను ఎత్తుకొని వెంబడించటం అంటే, యేసు ప్రభు ఒక సిలువ మరణము ఆయన ఇంకా పొందలేదు. కానీ దేవుడు ఆయన బిడల కొరకు ఆ సిలువ మరణం గురించి ఆయన ముందుగానే వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన సిలువ మరణం పొందక ముందు ఎందుకు దేవుడు ఇవన్నీ అంటే, ఒకనొక దినము తర్వాత నన్ను వెంబడించి మీరందరూ కూడా ఆ సిలువ అనుభవం రుచి చూడాలా అని దేవుడే ముందుగానే తన బిడ్డలను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా. ఎందుకనంటే సిలువ అంటేనే శ్రమలకు సాదృశ్యం. ఆయన సిలువ మరణము దేనికి సాదృశ్యము అనేది మనము ధ్యానించినప్పుడు, ఆయన పరిచర్య చేసే దినాలలో ఏ రీతిగా ఆయన సిలువ కొరకు సిద్ధపడిండు. ఆయన సిద్ధపడటమే కాకుండా ఆయన దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ రీతిగా వాళ్ళని సిద్ధపరచాలని అన్ని విధాలుగా ఆయన తన బిడ్డలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఉపేక్షించుకోవటం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. చూడండి, దేవుని యొక్క చేతిలో మనము ఒక సాధనంగా వాడబడాలి. ఆయన చేతిలో మనం సాధనంగా వాడబడకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆయన మనం వాడుకోడు. ఆయన హస్తాలలో ఆయన సంపూర్ణంగా మనం సమర్పించుకునే జీవితం. ఈ రోజు 4 విషయాలు మనం ధ్యానిస్తాం. మొదటిది, సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవటం. ఆయన తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలంటే ఏం చేయాలా? మన ప్రభువు తన సేవా పరిచర్యలో ఆయన ఎలాంటి మాదిరికరంగా ఆయన అదే సిద్ధపాటు ఆయన వెంబడించే వాళ్ళందరూ సజీవ యాగంగా సమర్పించుకోవటం. రెండవది, ప్రార్థన జీవితం, ఉపవాసము మరియు ప్రార్థన జీవితం. మూడవది, పరిశుద్ధత కలిగి జీవించటం, దేవుని కొరకు నాజీరు చేయబడ్డ జీవితం, పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించేవాళ్ళు. నాలుగవది, శ్రమలలో, క్రీస్తు నిమిత్తమైన శ్రమలలో ఆయన గురించి సాగటం. ఈ 4 విషయాలు ఈరోజు మనము ఎందుకని ఆయన వెంబడి వాళ్ళు ఈ 4 విషయాలలో ముందుకు వెళ్ళినప్పుడే ఆయన మనం నెరవేర్చగలం. ఈ 4 విషయాలు మన ప్రభుకి సాదృశ్యంగా కనిపిస్తుంటాయి. ఆయన సంపూర్ణంగా
జీవించాడు. చివరికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన ఎంత హింసలు గుండా పోయి ఆయన ఈ లోకానికి ఎందుకొరకు పంపబడ్డాడో ఆ చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన కంప్లీట్ చేసింది, నెరవేర్చింది. ఎన్నో అవమానాల వాటన్నిటిని కూడా ఆయన భరించి దేవుడు మనకి ఒక మాదిరికరంగా ఆయన మన జీవితాలకు ఆయన నడిపి సిద్ధపడాలన్నప్పుడు పరిశుధాత్మ నడిపింపు మనకి ఎంతో అవసరం. ఎందుకనంటే ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన దేవుడే తన కుమారుడిని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శోధనకు అప్పచెప్పాడు. ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. తన ప్రార్థన జీవితంలో ఆ సంకల్పానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రతి క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభువు ఆయన పరిచర్య చేయక ముందు ఆయన బాప్తిస్మం పొంది ఆయన ఒడ్డుకు రాగానే దేవుని ఆత్మ పౌరం వల్ల ఆయన మీద దిగి రావటం. తర్వాత ఆయన ఉపవాసం ఉండి 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి పరిచర్య కొరకు ఆయన సిద్ధపడ్డాడు. తర్వాతనే ఆయన పరిచర్య ఆరంభించాడు. ఈ ప్రిన్సిపల్లో ప్రభు నుంచి మనం నేర్చుకోవాలా. ఇది చాలా మంది 99% ఎవరు దీన్ని పాటించరు. సరే, సాధారణంగా మనం పరిచర్యకి వెళ్తాం, మంచిదే. కానీ అసలైన ప్రిన్సిపల్ ప్రభు నుంచి మనం నేర్చుకోవాలా. ఎందుకనంటే యాకోబు రాసిన పత్రికలు అంటాడు, మీరు అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నారు అంటాడు. మనం ఎన్నో చేస్తా ఉన్నాం, కానీ కొన్ని విషయాలలో మనం తప్పిపోతా ఉన్నాం. కానీ ఆ సిద్ధపాటు ఆయన సిలువకి సంబంధించిన ఆ విధానాల్ని ఆయన ముందుగానే ఆయన లైఫ్ లో నుంచి, ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాలంటే మొట్టమొదట ఆయన బాప్తిస్మం పొందిన ఆ పరిచర్య ఆరంభం నుంచి ఆయన సిలువ మరణం పొంది చివరిగా తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసిన ఆ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, చివరి వరకు ఆయన ఎలా జీవించాడు, ఆ సిలువ కొరకు ఏ రీతిగా సిద్ధపడటమే కాకుండా ఎంతో మంది రోగులను స్వస్థపరిచాడు. పరలోక రాజ్యానికి సంబంధించిన వాక్యాలు ప్రకటించాడు. దేవుని సేవకులు పరలోక రాజ్యం ఎలా ఉందో బోధించాడు. శిష్యులను సిద్ధపరిచాడు. అన్ని విధాలుగా ముందున్న ఆయన అనాది సంకల్పం కొరకు ఆయన ముందుగానే ఆయన సిద్ధపడి వాళ్ళని కూడా సిద్ధపరిచాడు. సేవా పరిచర్యలో ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్న మనం అందరం ఈ లోకంలో ప్రతి ఒక్కరు ప్రభుని వెంబడిస్తున్నారు. అంటే శిష్యులను చూసిన రోజు తర్వాత ఇంకొక వాక్యం మనం చూస్తే ఆయన అందరిని చూసి, అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే యేసు ప్రభుని వెంబడించాలో ఆయనను ఫాలో చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకొని ఆయన వెంబడించాలంట. ఉపేక్షించుకోమన్నాడు. ఉపేక్షించుకోవటం అంటే ఏంది చూడండి. ఉపేక్షించుకోవటం అంటే ఏం చెప్పండి? ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ వ్యక్తిగతమైన గుర్తింపులు గుర్తించుకోకుండా, ధనాపేక్ష, స్వార్థము ఏమి లేకుండా సంపూర్ణంగా తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దేవుని చిత్తమే నా చిత్తం, దేవుని సంకల్పం నెరవేర్చడమే నా బాధ్యత అని తృణీకరింపబడ్డ జీవితం. ఈ లోకాదిమైన విషయాల్లో దేని కూడా అంటుపట్టుకోకుండా సంపూర్ణంగా త్యాగం చేసుకొని ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించమంటే ఆ రీతిగా సమర్పణ కలిగి ఉంటేనే కానీ మన సిలువను మనం మొయ్యలేం. తన సిలువ అని ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఒక సిలువ అంటే ఎందుకు ఆయన మోస్తున్నాడు కదా సిలువ, మరి మనల్ని ఎందుకు మొయ్యమంటే ఆ సిలువ అనుభవంలో మీరు పోతే గాని తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేరు అని, ఇదిగో నేనే మీకు మాదిరి అని ఆయన ఈ లోకంలో అనేకమైన రుజువులు మనకు చూపించి ఆయన లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంపూర్ణంగా ఆయన పోలి నడుచుకోవటం, ఈ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలా. అందుకే ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆయన పరిచర్య చేసే దినాలలో ఎంతగానో ప్రార్థనలు ఉన్నాడు ఆయన. కాబట్టి ఉపేక్షించుకొని అన్నప్పుడు సంపూర్ణంగా మనము తృణీకరింపబడిన జీవితం చేస్తే గాని ఆయన సంకల్పాన్ని మనము ఎన్నో నేను ఏదో సాధించాలా, నాకు ఒకలాంటి తపన ఉండేది నాకు. అంటే అది అంటం సునాయాసమే, అది సునాయాసంగా ఉంటుంది, అడగడానికి చాలా బాగుంది. కానీ దానికి తగిన మూల్యం, దానికి తగిన త్యాగము చేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చలేమని
దేవుడు నాకు అది చూపించాడు. ఆశ, ఆసక్తి, తీవ్రత అందరికి ఉంటది, ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ దానికి తగిన ప్రయాసం కూడా ఉండాలి కదా. ఆయన ఎందుకు అన్ని దినాలు ఉపవాసం ఉండాలా? సాతాను చేత ఎందుకు శోధింపబడాలా? ఎందుకు అరణ్యంలో కొనిపోబడాలా? దేవుడే కదా. అంటే అంత ఈజీ కాదన్నట్టు. అంటే దేవుడు నీతి న్యాయం గల దేవుడైన ఆ నియమాలను తప్పకుండా మనం పాటించాలా. ఆ క్రమం మనం నేర్చుకుంటే గాని ఆయన చిత్తంలో సంపూర్ణంగా మనం నెరవేర్చలేం. అప్పుడే ఆయన మనల్ని వాడుకుంటాడు. అప్పుడే మనల్ని స్వీకరిస్తూ అప్పుడు మనం ఆయన చేతులకు బలమైన సాధనంగా వాడబడతాం. ఎప్పుడైతే మన ఆయన చేతుల్లో బలమైన సాధనంగా మనం వాడబడతామో అప్పుడు ఆత్మీయమైన యుద్ధం సిద్ధపడుతుందంట. అంటే యుద్ధానికి మనం సిద్ధపడతాం అన్నట్టు. దుష్ట శక్తులతోని మనము యుద్ధానికి సిద్ధపడటం. యేసు ప్రభు ఆయన పరిచర్య చేసే దినాల్లో ఆయన బాప్తిసం పొందిన నుంచి చివరి వరకు ఆయన యుద్ధ పోరాటం చేసి మహా సంగ్రామం అని చేసింది. ఎన్నో పోరాటాలు చేసిండు ఆయన. ఇది ఆత్మీయమైన జీవితంలో ప్రతి సేవకులు, ప్రతి ఒక్కరు ఆయన వెంబడించే ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించాల. సేవ పరిచర్య అంటే ఒకప్పుడు ఏదో సేవ చేస్తామని చెప్పని అనుకునే వాళ్ళం. కానీ కొంతకాలానికి అర్థమైపోయింది పరిచర్య అంటే ఏదో వాక్యం చెప్పి పాఠం చెప్పేది కాదని. దానికి ఎంతో ఎంతో కఠోరమైన శ్రమ, ప్రయాసము ఎంతో ఉంది. ఎన్నో విధానాలు ఉన్నాయి, ఎన్నో ఆత్మీయమైన యుద్ధాలు ఉన్నాయి. ప్రతిదీ ఒక 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 సవాలుగా ఉంటది క్రైస్తవ జీవితానికి. నువ్వు పరిశుద్ధంగా నీతిగా జీవించాలన్న కూడా ఒక యుద్ధం లాంటిదే. ఇవన్నీ కూడా ఉపేక్షించుకున్న జీవితం అన్నట్టు. ఇవన్నీ మనకి ఎదురైతే ఉంటాయి. ఒక దశలో నీకు ఒక ఐడెంటిటీ కావాలా, నేను ఎవరైనా గొప్పగా చూడాలా అని అనుకుంటావు. కానీ అవి మనకు అవసరం లేదు. వ్యక్తిగతమైన గుర్తింపులు మనకు అవసరమే లేదు. ప్రభు గుర్తించబడాలా. నేనెవరిను? మనలో ప్రభు చూడాలా, ప్రభుని చూడాలా. మనుషులు బైబిల్ చదవని వాళ్ళు క్రీస్తును మనలో చదవగలగాలి అంటే ఉపేక్షింపబడ్డ జీవితం. ఆయన మన ప్రభు ఆ రీతిగా జీవించాడు. తండ్రి యొక్క దైవత్వాన్ని ఆయన పొందుకున్నాడు. అంటే ఆయనలో దైవత్వం కనిపించింది. ఈయన మెస్సయ్య కాదా అని చెప్పన్నాడు. ఎంతోమంది ఆయన దేవుడిగా గుర్తించారు, కానీ ఆయన స్వకీలే ఆయనను గుర్తించలేదు. కాబట్టి ఉపేక్షించుకొని తాను సిలువను మనము ఎత్తుకొని ఆయన వెంబడించాలా. కాబట్టి చాలా మంది క్రైస్తవులు ప్రవ్వా నేను నీ కొరకు ఎన్నో కార్యాలు చేస్తాను, ఎన్నో చేస్తాను, నీ శక్తి నాకు కావాల ప్రవ్వా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ప్రవ్వా నీ కొరకు ఎంతో ప్రార్థన చేస్తాం మనం. కానీ ఒక రోజు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యి నా శక్తి నీకు ఎందుకు కావాలా, నువ్వు ఏం చేస్తావు నా గురించి అన్నప్పుడు ప్రవ్వా నేను ఏం చేయాలా, నేను 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 నీకు చూపించే ఆ మార్గము నా శక్తి సామర్థ్యాలు నీకు కావాలంటే నువ్వేం చేయాలా? ఫస్ట్ నన్ను వెంబడించాలా. నన్ను వెంబడించాలా. యేసు ప్రభుని వెంబడించడం అంటే యేసు ప్రభు ఎట్లా జీవించాడో, ఏ రీతిగా ఆయన నడిచాడో అదే అడుగు జాడలు నడవటమే. అప్పుడు చాలా మంది ఆగిపోతారు. ఉపేక్షించుకోవటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. బ్రదర్ ఒక ప్రాంతంలో ప్రేయర్ మీటింగ్ ఉందో బ్రదర్, ఖచ్చితంగా రావాలా బ్రదర్ అంటే ఎన్నో సొడ్డులు చెప్తూ ఉంటారు కదా, ఎన్నో ఏదేదో కారణాలు చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి మనకి. ఒకప్పుడు మనం కూడా చెప్పిన వాళ్ళం అట్లా. ఒక మైల్ దూరం రమ్మంటే 2 మైల్ దూరం రమ్మంటే అదేదో అనుకున్నారు. కానీ ఎవరైనా పిలిస్తే ఖచ్చితంగా మనం పోవాలా. చూడండి, ఇదే ఉపేక్షించుకోవటం అంటే. అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ కాల్ చేసి బ్రదర్ మా గురించి ప్రార్థన చేయండి బ్రదర్ అంటే మనం ప్రార్థన చేయాలా వాళ్ళ గురించి. చూడండి, ఇవన్నీ కూడా ఉపేక్షించుకునే జీవితం అన్నట్టు. చూడండి, దేవుడు మనకు జవాబిచ్చి నా శక్తి నీకు ఎందుకు కావాలా అని అడిగితే నేను వెళ్ళవలసిన మార్గంలో నువ్వు వెళ్తావా? శక్తి అనేది తర్వాత వస్తుంది. కానీ ఎప్పుడైతే మనము సంపూర్ణంగా ప్రభు చేతులకి మనం ఆయన సమర్పించుకొని మనం ముందుకు వెళ్తామో దేవుడే అద్భుత కార్యాలు మన ద్వారా అది. చాలా మంది ఇక్కడే వెనకడుగు వేస్తూ ఉంటారు కదా. వెనకడుగు వేస్తే చాలా మంది కోరుకుంటారు, కానీ దాని తగ్గట్టు త్యాగము, సమర్పణ అనేది చాలా ముఖ్యమైనది అన్నట్టు. దేవుని శక్తి, దేవుని సామర్థ్యాలు అంత ఈజీగా, సులువుగా, చౌకగా రావు. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలి, దానికి తగిన త్యాగము సాక్రిఫైస్ చేసుకోవాలా. అప్పుడే కానీ అవి రావని నాకు అర్థమైంది. ఒకప్పుడు నాకు ఎన్నో ఆశలు ఉండే, దేవుని కొరకు ఏదో చేయాలంటే ఏదో మాటలు చెప్పి ప్రార్థన చేసేది కాదు అని కొంతకాలానికి నాకు అర్థమైంది. చూడండి, ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు అనేక పర్యాల నుంచి ఆయన బిడ్డల ద్వారా, దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, కాబట్టి ఒక ఆత్మీయమైన సత్యం చాలా మంది ఒక అసలు చెప్తుండు, మనం పులిపీఠం ఎక్క ముందు ఫస్ట్ బలిపీఠం ఎక్కాలంట. చాలా మంది కోరుకుంటారు
స్టేజ్ మీదకి వెళ్ళి వాక్యం చెప్పాలని కోరుకుంటారు. కానీ బలిపీఠం ఎవరైనా కోరుకుంటారా? బలిపీఠం అంటేనే బలి అర్పణ, అర్పించుకోవటం, త్యాగం చేసుకోవటం. ఆ బలిపీఠం అనుభవం మనకి ఎంతో అవసరం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా. చూడండి, ఎందుకు అన్నప్పుడు రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఒకసారి చూసినప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయం మనం జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమును అనుకూలమును సజీవ యాగముగా మన శరీరమును ఆయనకు సమర్పించుకోవాలంట. మొదటి రెండో భాగంలో మనం చూస్తే పరిశుద్ధంగా ఉండాలా, దేవునికి అనుకూలమైన సజీవ యాగం. చాలా మంది ప్రవ్వా నన్ను నీకు సమర్పించుకుంటున్నా, ప్రవ్వా నన్ను నీకు అర్పించుకున్న ప్రవ్వ అంటాడు. కానీ అది దేవునికి అనుకూలంగా ఉందా? ఆయనకు అనుకూలంగా ఉంది. అది పదం ఉంది అక్కడ, దేవునికి అనుకూలమునైనా ఉంది అక్కడ. అంటే ప్రతి సమర్పణ దేవునికి అనుకూలంగా ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలా. చాలా మంది సమర్పించుకుంటాం, ప్రవ్వా నన్ను నీకు సమర్పించుకుంటాను ప్రవ్వా అన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నాకు అనుకూలంగా ఉందా? ఇక్కడ దేవునికి అనుకూలంగా ఉందా? ప్రతి సమర్పణ ఆయనకు అనుకూలంగా ఉండాలా. అంటే చాలా మంది సమర్పించుకొని చెప్పుకుంటారు కానీ ఆ సమర్పణలకు తగినట్టు జీవించరు అన్నట్టు. చూడండి, సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకోండి, దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. ఎందుకని బ్రతిమలాడుతున్నాడు అంటే మన శరీరము ఎంతో బలహీనమైంది, ఎంతో దౌర్భాగ్యమైంది. ఈ శరీరము 2 విధాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఈ శరీరాన్ని కూడా సైతాను వాడుకుంటాడు, ఈ శరీరం కూడా దేవుని కొరకు వాడబడాల. మనం ఎందుకు మన శరీరాన్ని, దేవుడు ఎందుకు మనకి ఈ శరీరాన్ని ఇచ్చిండంటే, ఈ శరీరంలో ఉండి నువ్వు ఈ లోకంలో ఒక శరీరరీతిగా ఈ లోకంలో పంపబడ్డ మన ప్రభువు ఈ లోకంలో శరీరధారికి వచ్చి తండ్రి చిత్తాన్ని ఎట్లా నెరవేర్చిండో ఈ శరీరం కూడా మనం ఈ లోకంలో ఎందుకు ప్రభు మనకి ఈ లోకంలో భూమి మీద తీసుకొచ్చాడంటే, ఈ శరీరం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ దేహంలో ఉన్నంత కాలము దేవుని మహింపరచాలా. ఈ దేహంతో, ఈ శరీరంతో దేవుని మహింపరచాలా. ఇంకొకటి, దుష్టుడు కూడా ఈ దేహాన్ని వాడుకుంటాడు. అందుకు ఈ శరీరాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవటం. ఆయనకు సమర్పించుకోకపోతే మన శరీరం మన కంట్రోల్ ఉండదు. ఆత్మ, ప్రాణము, శరీరం, ఈ 3 దేవునికి సమర్పించుకోవాలి. ఈ 3కి రక్షణ అనుభవం అవసరం. చాలా మంది ఆత్మనే సమర్పించుకుంటారు, శరీరం ఉండదు, ప్రాణము సమర్పించుకోరు. కానీ ఆత్మ సమర్పించుకున్నప్పుడు ఈ ప్రాణము, ఈ శరీరము అనేక విధాలుగా పోతుంటే ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, రెడీగా ఉంటుంది. కానీ ఈ శరీరం ఏం చేస్తుందంటే అటు ఇటు పరిగెత్తా ఉంటుంది, ప్రాణము ఎక్కడెక్కడో పరిగెత్తా ఉంటుంది. కానీ అందుకు ఈ 3 కలిపి దేవునికి సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని కంట్రోల్ తీసుకుంటాడు. అప్పుడు నువ్వు సరైన నియమంలో, సరైన క్రమంలో మనం నడుచుకోగలం. లేకపోతే ఆత్మని నువ్వు సమర్పించుకొని శరీరము, ప్రాణాన్ని నువ్వు సమర్పించుకోకపోతే నీ ప్రాణం ఎక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది, నీ శరీరం ఎక్కడ గుంజుతూ ఉంటుంది, శరీర బలహీనతలు వస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుని చిత్తాన్ని మనం అమలుపరచలేం. అందుకు పౌలు గారు చెప్తున్నాడు, సజీవ యాగంగా మీరు అట్లా చేసుకుంటే గాని మీరు మీ సేవ యుక్తమైంది కాదు. అట్లా చేసుకుంటే గాని సేవ మనం సంపూర్ణంగా ముందుకు కొనసాగం. శరీర బలహీనతలు మనలో ఉంటాయి, కానీ శరీరాన్ని ఛేదించుకోవాలంటే ఉపవాస ప్రార్థనలు. ఈ శరీరము చాలా దౌర్భాగ్యమైంది. ఈ శరీరాన్ని ఇప్పటి నుంచే నల్లగొట్టుకోబోతే ఎట్టి పరిస్థితుల్లో మనము ఒకానొక దినము ఈ శరీరము నల్లగొట్టబడి గాయపరచబడకపోతే ఈ శరీర బలహీనతతోనే మనము ముందుకు సాగలేం. ఆత్మ ఎంతసేపు కొట్టుకుంటది, శరీరము కంట్రోల్ లేకుండా ఆత్మ పోవాలనిపిస్తుంది, కానీ శరీరం ఏం చేస్తుంది, ఏం పోతావు అంటది కదా. కాబట్టి ఈ శరీరం కూడా ఆత్మతో కలిసి పనిచేయాలంటే దేవునికి సమర్పించడం నేర్చుకోవాలి. అందుకు నీకు పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. శరీర క్రియలను ఆత్మ చేత చంపేదరు అన్నది వాక్యం. శరీర క్రియలను చావాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే గానీ ఆ శరీర నియమాలు నీలో చనిపోవు. ఆత్మ పరిశుద్ధాత్మని వాటిని చంపేస్తారన్నట్టు ఆ నియమాలు. చూడండి, ఇట్టి సేవ మీకు యుక్తమైంది అన్నాడు. తర్వాత, ఈ లోక మర్యాదను మీరు అనుసరించక ఉత్తమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరచడం వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ కూడా మనం దీర్ఘంగా మనం ఒకసారి మనం పరిశీలిస్తే ఈ లోక మర్యాద అంటే చెప్పండి, ఈ లోకస్తులాగా జీవించటం. క్రైస్తవ జీవితం అయ్యింది కూడా ఈ లోకస్తులాగా జీవించటం. ఈ లోక మర్యాద, ఈ లోక మర్యాద నాశనం. మంచి రోజులు, చెడు రోజులు, ఆ రోజు ఈ రోజు అని ఈ లోకపు మర్యాద, అది ఈ లోకపు విధానం. అది ఈరోజు క్రైస్తవులు కూడా సుహనాలు చూస్తున్నారు, రోజులు చూస్తున్నారు, మంచి రోజు చూస్తున్నారు, భూమి పూజ చేయాలంటే మంచి రోజు చూస్తున్నారు. ఈ లోకపు మర్యాద అది.
దాన్ని అనుసరించొద్దని చెప్తుంది అక్కడ. ఉత్తమమైంది, అనుకూలమైంది సంపూర్ణమైన దేవుని చిత్తం ఏందో పరీక్షించాలా. కాబట్టి దేవుని చిత్తం ఏంది, ప్రభువా నీ చిత్తం ఏందని మనం పరీక్షించాలంట. అనుకూలం ఉత్తమమైందని మనం ఎన్నుకోవాలా. దేవుని చిత్తమే ఉత్తమమైంది, అంతకుమించి ఏదీ లేదు లోకంలో. మన మనసులు మారాలంట. అంటే ఈ లోకపరమైన వాటి మీద నీ మనసు పెట్టుకుంటే, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకుంటే, పరలోక సంబంధమైన విషయాల్లో మీరు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి మీ మనసు మారాలా. అందుకే ప్రభు అన్నాడు ఫస్ట్, ఈ మనసు చాలా ప్రమాదకరమైంది. అందుకే ఫస్ట్ ప్రభు అన్నాడు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమన్నాడు. అంటే మారు మనసు. ఫస్ట్ నీ మనసు మారితే గానీ నీకు రక్షణ రాదు. ఫస్ట్ దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా, మారు మనసు. అంటే నీ మనసు మారితే గానీ నీ శరీరం నీ ఆత్మ కూడా మారదన్నట్టు. ఈ మనసు అనేది చాలా ప్రమాదకరమైంది. అందుకు మన మనసు అవసరం లేదు. ప్రభా నా మనసు తొలగించు, క్రీస్తు కలిగిన మనసు నాకు దయచే ప్రభా అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం. మన మనసు మాలే నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. అంటే మన మనసు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలా. అంటే ఆయనలో మనము ప్రవేశించాలా. ఆ రూపాంతర స్థితికి మనం ఎదిగినప్పుడే గాని మనం ఆయన కొరకు మనము జీవించలేము. కాబట్టి దేవుడు ఎవరిని కూడా చాలా మంది బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది కదా. రండి బ్రదర్, రండి సిస్టర్ అని బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది, బతిమలాడాల్సి వస్తుంది. అంటే దేవునికి అది ఇష్టం ఉండదు, ఎట్టి పరిస్థితులు ఇష్టం ఉండదు. కానీ మనం దేవుని ప్రేమ చూపిస్తున్నాం కదా, బ్రతలాడు పౌలు చెప్తున్నా బ్రతలాడుతున్నాడు, అట్లనే మనం కూడా బ్రతలాడుతూ ఉంటాం. కానీ ఎంత బ్రతలాడినా కానీ చాలా మంది వినరు, కఠిన హృదయాలు అన్నట్టు. అయినా కానీ మనము ఆయన ప్రేమను చూపించాలా. చూడండి, కాబట్టి ఎవరైతే దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని దేవుని ప్రణాళిక కొరకు సిద్ధపడి ఉంటారో వాళ్ళతోనే ప్రభు నడుస్తాడు. ఎవరైతే ఆయన చిత్తానికి విధేయత చూపిస్తారో వాళ్ళతోనే దేవుడు నడుస్తాడు. కాబట్టి అందుకు ప్రభు చెప్తున్నాడు అక్కడ. అందుకే మన పిలుపును మన ఏర్పాటు నిశ్చయం చేసుకోవాలా. దేవుని పిలుపులో ఉన్న ఇందాక ఇట్టి సేవ మీకు యుక్తమైందని మీ మనసులు మారి రూపాంతరం పొందాలా. కాబట్టి మన పిలుపు మన ఏర్పాటును నిశ్చయం చేసుకోవటం. నిజంగా నా పిలుపు నిశ్చయంగా ఉందా లేదా, నిజంగా దేవుడు నన్ను పిలిచిండా, నాకు దర్శన రీతిగా మాట్లాడిండా, కళల రూపంగా మాట్లాడిండా. చాలా మంది ఏంది గారు ఇది రివర్స్ లో పోతుంది వాక్యం, అందరూ దేవుని సేవ చేయాలా, దేవుని సువార్త ప్రకటించాలని వాక్యం చెప్తుంది కదా, అందరినీ యాజకులుగా దేవుని సమ్ముఖంగా తయారు చేసిన దేవుడు చెప్తుంది కదా, చెప్తుంది కరెక్టే. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఇచ్చాడు, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పరిచయం ఇచ్చాడు. దేవుడు ఆ పిలుపులో నీ పాత్ర ఏంది, నువ్వు ఎక్కడున్నావు, దేవుడు ఒకవేళ ఎలాంటి పిలుపు దేవునికి ఇచ్చిండో ఆ పిలుపును నిశ్చయం చేసుకోవాలా, లేకపోతే దానికి ఫలం రాదు. కాబట్టి అందుకే దేవుడు నీకు ఒక దర్శనం అని ఇచ్చి ఉండాలా, లేకుంటే కళల ద్వారా దేవుడు మాట్లాడాలా. ఆయన పిలుపు, ఆయన ఎలాంటి పరిచర్య కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచిండో నువ్వు కళల రూపకంగా దేవుడు నీకు బయలుపరిచి ఉండాలా, లేకుంటే దర్శన రీతిగా బయలుపరిచి ఉండాలా, లేక ఒక సేవకుని ద్వారా దేవుడు నీతో బయలుపరిచి ఉండాలా. కాబట్టి ఏ స్థితిలో ఉన్నావో అది మనం బహు జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎందుకంటే ఇది టైం ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది కదా, చాలా ఆలస్యం అయిపోయింది, చాలా టైం వేస్ట్ అయిపోయింది. కాబట్టి ఆయన రాకడ దినాలు మనం ఉంటున్నాం. అంత భ్రష్టత్వం సంభవించింది కదా, అన్ని సూచనలు నెరవేరుతున్నాయి. కానీ లేకపోతే మనం ఏ స్థితిలో పిలువబడ్డామని తెలుసుకోకపోతే మనం పడిన ప్రయాసం వ్యర్థం. అందుకే పౌలు గారు అంటాడు, నేను గురి చూడని వాని వల్లే నేను పరిగెత్తలేదు, గురి చూసి నేను పరిగెత్తాను అన్నాడు. ఆయన తెలుసు ఆయన గురి ఏందో. ఈ రోజు నీ గురి ఏంది, దేవుడు నీకు ఎలాంటి తలాంతు ఇచ్చిండు, ఎలాంటి పిలుపు దేవుడు ఇచ్చిండో అది మనం నిశ్చయం చేసుకోవాలా, దాన్ని మనము రెట్టింపు చేసుకోవాలా అనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఆ రీతిగానే. కాబట్టి ఎందుకు ఆయనను ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలా అన్నప్పుడు, ఉపేక్షించుకోవడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎన్నో బలహీనతలు మనం కొట్టుబడతా ఉంటాం కదా, ఎన్నో బలహీనతలు మనం కొట్టుబడి ఉంటాం. కానీ పేతురు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ప్రభా నువ్వెవరో నాకు తెలియదు 3 సార్లు అబద్ధం ఆడిండు, కానీ పేతురు ద్వారానే దేవుడు సంఘాన్ని స్థాపించిండు కదా. కాబట్టి ఆయన బలహీనను బలపరిచే గొప్ప దేవుడు ఆయన. అలాంటి పేతురు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనములో, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. మీరు ఈ సంగతులు తెలుసుకున్నారు, మీరు అంగీకరించారు, సత్యంలో మీరు ఉన్నారు. అయినా కానీ సత్యంలో ఉన్నాను, నేను కరెక్ట్ గా ఉన్నాను, నేను సరైన బోధలో ఉన్నానని మనం అనుకుంటాం, మంచిది. కానీ
వీటిని గురించి ఎందుకు ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఎందుకు ప్రభు అది జ్ఞాపకం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు ఎందుకు మనకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తుంది తెలుసా? మన పిలుపుని ఎక్కడ మీరు మర్చిపోతారో, ఎక్కడ మీరు నిర్లక్ష్యంగా జీవిస్తారో, మీరు ఏ రీతిగా ఎటువైపు వెళ్తారని దేవుని ఆత్మ ప్రతి క్షణం దేవుని ఆత్మ మన మధ్యలో ఘోషిస్తూనే ఉంది. ఆయన బిడల ద్వారా ఉండి ఆత్మ ఘోషిస్తూనే ఉంది. కానీ ఏ రోజైనా మనం దాన్ని గ్రహించగలుగుతున్నామా? దేవుని ఆత్మ, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అది మనం గ్రహించకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనము మన సిలువను మనం వెంబడించలేము ప్రభుని. ప్రయాసం అదే కదా, ప్రయాసం అదే. ఆ ప్రయాసం లేకుంటే కష్టం అన్నట్టు. చూడండి తర్వాత 13వ వచనంలో, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలనని ఎరిగి. ఇక్కడ ఒక గుడారం ఉంది. 14వ వచనంలో, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయం అని ఎంచుకొనిచున్నాను. కాబట్టి 2 గుడారాలు కనిపిస్తుంది. ఒకటి నా గుడారం అంటాడు, రెండోది ఈ గుడారం అంటున్నాడు. మొదటి గుడారం ఏం తెలుసా? నీ శరీరం బయటికి రావాలా. చూడండి మొదట అక్కడ నాకు సూచించిన ప్రకారం నా గుడారం విడిచిపెట్టాలా. పేతురు నీ పరిచర్య ఇది. పేతురు ఇక్కడి నుంచి నువ్వు ఎంతకాలం నీ గుడారంలో ఉంటావు? నేను కొన్ని విషయాలు నీకు బయలుపరచబోతున్నా. నా గుడారంలో రా, నా సన్నిధిలో ఉండు, నా పరిశుద్ధ స్థలంలోకి రా. నువ్వు నీకు కొన్ని విషయాలు నీకు చూపించబోతున్నా, బయలుపరచబడబోతున్నా. సంఘం నిమిత్తము, నా బిడల నిమిత్తము. కాబట్టి నీ గుడారం విడిచిపెట్టరా. ఎంతకాలం నీ గుడారంలో ఉంటావు? నువ్వు బయటికి రావాల్సిందే. సీతాకొక చిలుక లాగా మారాలంటే గొంగళి పురుగు లోపట ఉంటది. గొంగళి పురుగు గూడు కట్టుకొని ఉంటది. అది పగలగొట్టుకొని బయటకు రాకపోతే ఆ గూడులో ఉండి చచ్చిపోతుంది. అది కొన్ని అటనే చచ్చిపోతాయి. కొన్ని సీతాకొక చిలుకలాగా ఒక అందమైన రూపం దాల్చుకొని బయటకు వచ్చి ఎగురుతూ ఉంటది. దేవుడు మన అక్కడ కూడా ఒక ఆత్మీయ సత్యం మనకు దేవుడు చెప్పిస్తున్నాడు. మన శరీరమైన గుడాన్ని విడిచిపెట్టాలా. ఈ శారీరకమైన విధానాలు మనం విడిచిపెట్టాలా. ఈ బలహీనత నుంచి మనం బయటకు రావాలా. ఈ బలహీనతను మనం వెంటాడుతున్నా. నువ్వు చచ్చేంత వరకు, నువ్వు చనిపోయేంత వరకు, ఒకవేళ దేవుడు ఆయన రాకడ వరకు నువ్వు సిద్ధంగా సజీవంగా ఉంటే అప్పటి వరకు, లేకుంటే నువ్వు కొంతకాలం నీకు వేరే పనులోనే నువ్వు రావాల్సింది నా సన్నిధికి అన్నప్పుడు ఆయన సన్నిధికి మనం వెళ్తాం. కానీ మనం మటుకు ఆయన వచ్చేంత వరకు మనము నిలిచి ఉంటాం. ఆయన గుడారంలో మనము సేవ చేయాలా. మన గుడారం విడిచిపెట్టి దేవుని గుడారంలోకి ట్రాన్స్ఫార్మ్ కావాలా. అడుగు ముందుకేస్తే గాని ఆయన ప్రత్యక్షతలు మనకు కనిపించవు, బయలుపరచబడవు. దేవుని సంకల్పాలు, దేవుని అనాది ప్రణాళిక అది మనకు బయలుపరచబడదు. ఈరోజు లోకమంతా శరీరమైన గుడారంలో గూడు కట్టుకొని ఆ గుడారంలో ఉన్నారు. ఎంతకాలం మన గుడారంలో ఉంటావు? ఎంతకాలం ఆ గూట్లో ఉంటావు? నువ్వు తిరిగి బయటకు రావాల్సిందే. పేతురు గారు చెప్తున్నాడు, మరియు ప్రభువైన యేసు నాకు సూచించిన ప్రకారము త్వరగా విడిచిపెట్టవని ఎరిగి. ఆయనకు అర్థమైపోయింది. పేతురు, నువ్వు యవ్వన కాలంలో నువ్వు ఇక్కడక్కడ పరిగెత్తును, కానీ ఒక సమయం వస్తుంది, వేరొకడు నిన్ను మరణం ద్వారా దేవుడు ఆయన మహింపరుస్తుంటే ఒక టైంలో నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇంకొక టైం వచ్చే వరకు నువ్వు ఏరే స్థలానికి నువ్వు కొనిపోబడతావు. ఏరే స్థలానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి మనం అన్ని విధాలుగా అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలా. లేదు ప్రభు నేను ఎక్కడే ఉంటానంటే నువ్వు ఇక్కడే ఉండిపోతావు. కానీ ఆయన సంకల్పము, ఆయన అనాది ప్రణాళిక అర్థం చేసుకున్నప్పుడు ప్రభా నువ్వు ఎక్కడుంటే అక్కడ. అందుకే ప్రభు అంటాడు, నేను ఎక్కడుంటాడో నా సేవకుడు అక్కడ ఉంటాడు అన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడుంటాడో అక్కడ మనం ఉండాలా. మన ప్రభు హృదయం ఎక్కడుంటుందో మన హృదయం అక్కడ ఉండాలా. అదే సిలువను ఎత్తుకొని నడవటం అంటే. మహిమను విడిచిపెట్టి దైవత్వం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిండు. అదే ప్రేమ ప్రభా, ఆ ప్రేమ అనే అగ్ని నాలో మండించు ప్రభా అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం. మన గుడారాలను మనము విడిచిపెట్టాలా. ఆయన గుడారంలో మనం ఉండాలా. ఆయన గుడారంలో ఉంటే ఏం జరుగుతుంది? నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయం అని ఎంచుకొనిచున్నాను. దేవుని గుడారంలో, దేవుని ప్రత్యక్షతలో మనం ఉంటే ఇతరులకు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేస్తామంట. శరీరంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో జ్ఞాపకం చేయబడ్డావు. అందుకే పౌలు గారు అన్నారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే పైన వాటి వెతకమన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అన్నాడు. ఈ గుడారము భూ సంబంధమైన గుడారంలో మనం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయనను మనం చూడలేం. ఆయన ప్రత్యక్షతలు మనకు రావు. ఆయన గుడారంలో ఎప్పుడైతే మనము
ప్రవేశిస్తామో సమస్తం మనకు తేటగా దేవుడు పిలిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకు ఈ శరీర బలహీనత నుంచి మనము విడుదల పొందాలా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు అక్కడ చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో, శరీరానుసారంగా ప్రవర్తించక మన శరీరానికి రుణస్థలం కామంట. కాబట్టి ఆత్మ చేత శరీర క్రియలను చంపెదరని వాక్యం. అంటే వాటి నుంచి మనం విడుదల పొందాలా. కాబట్టి అందుకు మనకు పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరం. పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మొదట నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. రెండవది శారీరకమైన క్రియలు అవి కాలిపోతాయి. నువ్వు పరిశుద్ధంగా దేవుని స్వరూపములుగా దేవుని ఆత్మ నిన్ను రూపుదిద్దుతూ ఉంటాడు. నువ్వు రూపాంతరం చెందుతూ ఉంటావు. ఆ దశకు పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అదొక సిద్ధపాటు. దేవుని ప్రణాళిక నెరవేర్చాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు నీకు అవసరం. నెరవేర్చలేం. యేసుక్రీస్తు ప్రభువు, మన ప్రభువు శిలువ మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా తాను దేవునికి సమర్పించుకుని ఉంది. అంటే ఆయన శిలువ మరణం, ఆయన ప్రాణాన్ని త్యాగం చేసుకోక ముందు కూడా పరిశుద్ధాత్ముడు సహాయం చేసిండు. ఆయన అక్కడే దేవుని ఆత్మ నడిపింపు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉన్నాడు. ఎందుకనంటే అది మాదిరి మనకి. ఈ రోజు ఆయన ఇప్పుడు శరీరంలో విడిచిపెట్టి ఆత్మ రూపంగా నీలో నాలో ఉండి నీకు నాకు సహాయం చేస్తున్నాడు. ఆ రోజు బాహ్యంలో ఉండి శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన అవసరం లేదు. ఈ రోజు ఆయన పర్పస్ ముగించింది కాబట్టి ఇప్పుడు ఆత్మలో ఉండి ఆయన సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాలని యేసు ప్రభు ఎట్లా ఆయన నడిచిండో అదే రీతిగా నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్ముడు నీ కొరకు సిద్ధంగా ఆయన నీ హృదయమైన ద్వారాలుగా నిలబడి ఉన్నాడు. నువ్వు ఆయన ఆహ్వానిస్తే ఆయన నీలోకి వస్తాడు. నీలో ఎల్లప్పుడు ఉండాలి. ఆయన ఒక గెస్ట్ లాగా ఉండొద్దు. పరిశుద్ధాత్మని గెస్ట్ లాగా మనం పిలవద్దు. ఎల్లప్పుడు ఉండటకు వేరొక ఆధారకర్త నేను పంపిస్తున్నాడు. ఎల్లప్పుడు అంటే నీ హృదయంలో ఉండిపోవాలి. ఆయన మన దేహము దేవునికి ఆలయం, పరిశుద్ధాత్మక ఆలయం. కాబట్టి చాలా మంది గెస్ట్ లాగానే పిలుస్తారు ఆయన్ని. అందుకు ఆ ప్రత్యక్షతలు వాళ్ళకి కనిపించవు. దేవుని మర్మాలు, దేవుని యొక్క సంకల్పాలు వాళ్ళకి కనిపించవు. ఎందుకంటే అసలు బయలుదేరేదే ఆయనే వద్దనుకుంటే నువ్వు ఎటు పోతున్నాం, ఏ మార్గంలో మనం పోతున్నాం, ఏ వైపు వెళ్తున్నాం. అందుకు మనం ఆయన సమర్పించుకోవాలా. కాబట్టి ఆ రీతిగానే చూడండి, ఎట్టి పరిస్థితుల్లో మనము ఎలాంటి గర్వము, ఎలాంటి అహము మనం ఉంటానికి ఈ నిర్లక్ష్యంగా ఎంతో చూస్తూ మనం ముందుంచబడిన గురి వద్దకు మనం పరిగెత్తాలా. సనుగులు సంసాలను మాని సంపూర్ణకు మనం సాగిపోవాలా. ఈ సనుగులు గొనుగులు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్నాయి. వాటన్నిటి మనం పక్కన పెట్టేయాలా. సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకున్నప్పుడే నువ్వు ఆయన వెంబడించిన వాడు. ఆయన వెంబడించే వాళ్ళు ఆయనలాగానే జీవించాలా. అదే దేవుని సంకల్పం. కాబట్టి ఆ రీతిగానే అపోస్తలుడైన పౌలు గారు ఆయన శిలువ మరణం గురించి ఆయన ఎలాంటి ప్రత్యక్షత కలిగి ఉన్నాడు, తన జీవితాన్ని ఏ రీతిగా ఆయన ప్రభుతో పోల్చుకున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ పౌలు ఒక విషయాన్ని ఆయన ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు మనం ధ్యానించుంటాం కదా, చాలాసార్లు మనం ధ్యానించుంటాం ఈ వాక్యం. కాబట్టి ఇందులోని ఆత్మీయమైన అర్థము మనం లోతుగా ఒకసారి మనం ధ్యానిస్తే ఏ రీతిగా చూడండి. అదే ఆ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తేసే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. ఈ వాక్యంలో పౌలు గారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని చెప్పలేదు, సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. అంటే వర్తమాన కాలంలో పాస్ట్ టెన్స్, గతం కాదు అది. పాస్ట్ టెన్స్ అంటే దేవుని వాక్యంలో జీవం ఉంది. సిలువ వేయబడ్డాను అంటే అది ఎప్పుడో జరిగిపోయింది. అది సిలువ వేయబడి ఉన్నాను అంటే ఈ రోజు కూడా ఆయన సిలువ శ్రమను మనకు అవి పరిశుద్ధాత్ముడు అది మనకు జ్ఞాపకం చేస్తాడు. అక్కడి నుంచి నువ్వు ముందు తీసుకుపోగలవా? అక్కడి నుంచి నువ్వు అక్కడ ఎంటర్ కాగలవా? మనము ఆ వాక్యంలోకి మనము ఎంటర్ కాగలమా? ఆ ప్రత్యక్షతలోకి మనం ఎంటర్ కాగలమా? చెప్పండి. చూడండి, ఆయన ఎందుకు అంటే ఆయన సిలువ మరణాన్ని ఆయన కనులెదుట ఉంది.
అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభు యొక్క శిలువ దర్శనాన్ని, ఆయన శిలువ మరణాన్ని ప్రతి దశలో ఆయన కనులెదుట పెట్టుకొని ఆయన పరిచర్య చేసిండు. ఆయన శిలువల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆయన పక్కకు పోలేదు. ఆ శిలువ మరణం ఆయన అనుభవాన్ని ఆయన రుచి చూస్తూ ఆయన ఎంతో మందిని చంపిండు, ఎంతో మంది హింసించిండు. దానికి డబుల్ సేవ చేసి ఆయన దానికి పరిహారం ఆయన చేర్చిండు. నేను జీవిస్తున్నాను, జీవితం నాది కాదు, ఇప్పుడు నేను శరీరంలో ఉన్నా, ఈ శరీరం నాది కాదు, ఆయన కొరకు నేను జీవిస్తున్నా. నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను అంటాడు. మన జీవితం కూడా అట్లా ఉండాలా. అప్పుడే ఆయనను వెంబడించటం, తన సిలువను ఎత్తుకుని వెంబడించాలంటే పౌలు తన జీవితం కాలం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభును ఆయన వెంబడించాడు. ఆయన లైఫ్ స్టోరీని ఆయన స్టడీ చేసిండు. యేసుక్రీస్తు ప్రభు జీవితం లాగా పౌలు గారి జీవితం ఉంటది. మీరు ఆ సువార్తకుల పత్రికలు మీరు ధ్యానిస్తే ఆయన ఆ రీతిగా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటది. అందుకే ఆయన అంత ధైర్యంగా నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్టు మీరు నన్ను పోలు నడుచుకోమని. ఈ రోజు మనం ఏ సేవకులను అది చెప్పగలరంటే నేనైతే చెప్పలేను, కానీ అది సాధ్యమని వాక్యం చెప్తుంది. పౌలుకు సాధ్యమైనప్పుడు నీకు నాకు కూడా సాధ్యం. కానీ పౌలు చేసిన ఆ త్యాగము, ఈ వాక్యం ఆయన ఏం మనకు జ్ఞాపకం, ఈ యొక్క వాక్యం మనకు చాలు ఆయనను మనం వెంబడించడానికి. మనం కూడా సిలువేయబడాలా, శరీరచలతో సిలువేయబడాలా. ఆయన గాయాలు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన శ్రమ అనుభవం అన్ని, ఆయన అర్పణ అన్ని కూడా వాటిలో ఆయన సంపూర్ణంగా ఆయన సాదృశ్యంగా ఆయన ఆ ప్రత్యక్షతలోకి వెళ్ళిపోయింది. ఆయన అంతగా త్యాగం చేసుకున్న ప్రభు కొరకు. కాబట్టి చూడండి, ప్రతి క్షణము ఇది ఒక రోజు జరిగేది కాదు. ప్రతి దశలో ప్రతి క్షణము ఆ అనుభవంలోకి మనం పోయినప్పుడే గాని అప్పుడు ఈ లోకాపరమైన సుఖ అనుభవం నుంచి మనం బయటకు వస్తాం. అప్పుడే ఆయన కొరకు జీవించగలము, ఆయన మనల్ని వాడుకోగలడు. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 12:24 గోధుమ గింజ నేలలో పడి చావకుంటే అది ఒంటిగా ఉంటుంది, అది చనిపోతే విస్తారమైన ఫలం వస్తుంది అన్నాడు. కాబట్టి చచ్చిన జీవితము, త్యాగభూతమైన జీవితము జీవిస్తే గాని, ఒక విత్తనము భూమిలో పడితే గాని పంట రాదు. అది చావాలా, ఆ విత్తనం చావాలి. కానీ కొన్ని విత్తనాలు మొలకెత్తవు, అవి కులిపోయి చచ్చిపోతాయి, అందులో ఫలం రాదన్నట్టు. కానీ వాక్యం ఏం చెప్తుంది, ఆ విత్తనం మొలకెత్తితే విస్తారమైన పంట వస్తుందంట. ఒక వడ్ల గింజ భూమి మీద నాటితే ఏం జరుగుతుంది, ఒకే వడ్ల గింజ నుంచి ఒక పెద్ద చెట్టు వస్తుంది. ఆ చెట్టు నుంచి ఎన్నో వెన్నులు వస్తాయి, ఆ వెన్ను నుంచి ఎన్నో బియ్యపు గింజలు వస్తూ ఉంటాయి. అంటే ఒకే విత్తనంలో ఎంత విస్తారమైన ఫలం వస్తుంది అన్నట్టు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆ రీతిగా సంపూర్ణంగా మనము చనిపోతే, ఈ లోకం దృష్టిలో సిలువేయబడబడితే, ఆయనలో జీవిస్తున్నప్పుడు అప్పుడే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. సంపూర్ణమైన ఫలం మనము ఉండగలం. చూడండి, అందుకే చాలా మంది ప్రవ్వా నేనేం చేయాలా ప్రవ్వా అని చాలా మంది వచ్చి యేసు ప్రభువుని అడిగినారు. అక్కడ ఒక యవనస్తుడు వచ్చి నిత్య జీవం కావాలంటే నేను ఏం మంచి కార్యం చేయాలని చెప్పి ఒక యవనస్తుడు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు. ప్రవ్వా నేను నిత్య జీవన వారసుడు కాబట్టి నేను ఏం చేయాలా, ఏం మంచి కార్యం చేయాలా అంటే, నువ్వు పాటించినావంటే పాటించినాడు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలా, నీ ఆస్తి మొత్తం అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. మొదట ఏంది, ప్రవ్వా నేను వారసుడు కాబట్టి నేను ఏం చేయాలా ప్రవ్వా అని గొప్పగా చెప్తుండే ఆయన. మంచిదే, కానీ యేసు ప్రభువు ఆయన ప్రేమించిండు. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆశ కోరిక బాగానే జీవం పొందుటకు నేను ఏం మంచి కార్యం చేయాలా, నేనేం చేయాలా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, అప్పుడు ఆయన వెంబడించమన్నాడు. చాలా మంది ఈ వాక్యము చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా. మొదటి ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకున్నప్పుడు, నీ ఆస్తి ఎవరు, ఇశ్రాయేలుకు స్వాస్థ్యం ఎవరు, యేసు ప్రభువే. నీ స్వాస్థ్యం అంటే నీ ఆస్తి, అంటే నీ స్వాస్థ్యం, నీ ఆస్తి అయిన దేవుడిని నువ్వు బీదలకు ఇవ్వాలా. ఆత్మీయ సత్యం అది. నీ కలిగిన సమస్తంలో అన్నిట్లో నువ్వు ప్రభుని వాళ్ళకి పరిచయం చేయాలా. అన్ని దశలలో పేదలకి మనం వెంబడించమన్నాడు. అంటే చూడండి, అది వారికి అర్థం కాలేదు. నిజంగా ఆస్తి అనుకున్న ఉండొచ్చు, ఆస్తి కూడా అమ్మిన ఆస్తి అంతస్తులు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. అపోస్తులు లేరా, అమ్ముకొని దేవుని మహింపరచలేదా? కానీ ఇక్కడ ఆత్మీయమైన సత్యం ఏంది, నీ ఆస్తి అయిన ప్రభుని బీదలకు ఇవ్వాలంటే బీదలకు ఆయన పరిచయం చేయటం, అందుకొరకు నన్ను వెంబడించు, అది ఆత్మీయమైన సత్యం. కానీ ఈరోజు
డబ్బులు ఇచ్చి ఆస్తులు అమ్ముకుంటే మేమెట్ట బతకాలా అంటే నీ ఆస్తి దేవునికి అవసరం లేదు. ఆయనే సంపదల గని, ఆయన మన తండ్రి. ఆయన దగ్గర ఎంతో ధనం ఉంది. నీ ఆస్తి ఆయనకు అవసరం లేదు, కానీ నువ్వు ఆయనకు కావాలా. నువ్వు ఆయనకు కావాలా. నీ ఆస్తి అవసరం లేదు, అది కూడా ఆయన ఇచ్చిందే, నువ్వేం సంపాదించుకునే కానే కాదు. సమస్తం ప్రభు ఇచ్చిందే మనకి. మనంతటా మనం చేసింది ఏం, నువ్వు కష్టపడి సాధిస్తున్నావు అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకు కష్టము, నీకు శక్తి, బలం ఇచ్చింది ఆయనే. అంతేగాని గొప్పగా చెప్పుకునేది ఏం లేదు ఇక్కడ. కానీ ఆయన ధనవంతుడు ఏం చేసిండు? దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఎందుకు అంతగా దుఃఖము? నా వల్ల కాదంటే అయిపోద్ది కదా, ఏడుస్తూ పోవటం ఎందుకు అంటే యేసు ప్రభు ఆయన ఏడిపించాడు అని చెప్పటానికా? ఈరోజు మనుషులు దుఃఖిస్తూ ఉంటారు. ఆయన ఏదో గొప్ప పని చేయమన్నాడా? ఆయన వెంబడించమన్నాడు. ఆయన వెంబడిస్తే సార్ ఆయన చూసుకుంటాడు. శిష్యులు వెంబడించినప్పుడు యేసు ప్రభు వాళ్ళకి వచ్చే శోధనల మీద ఆయన ప్రార్థన చేసి విజయం పొందలేదా? ఆ దుష్టు నుంచి ఆయన తప్పించలేదా? అది తెలియదు వాళ్ళకి. ఆయన వెంబడిస్తే నీకు ప్రొటెక్షన్, ఆయన వెంబడిస్తే నీకు కాపుదల, ఆయనలో ఉంటే నీకు నిత్య జీవం అనే సత్యము మర్చిపోయిన మనుషులు. కాబట్టి ధనవంతులు పరలోక రాజ్యం పోరని చెప్తా ఉంటే ఎందుకు పోరు? పరలోక రాజ్యం పోతారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ధనవంతులు కాదా? వాళ్ళు పరలోకం పోలేదా? కానీ నీకు ధనం ఉన్నా ఏదున్నా కానీ అన్ని ప్రభుకు సమర్పించటం, అదే కదా త్యాగం చేసుకోవడం అంటే. ఉపేక్షించుకోవటం అంటే అదే. ఉపేక్షించుకొని వెంబడించడం అంటే అదే. అంత ఈజీ కాదన్నట్టు. కాబట్టి కానీ ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, జక్కయ్య అని. ఆయన ఏమన్నాడు? ప్రభుని చూసి, ప్రభు ఇదిగో బీదలకు నా ఆస్తిని ఇస్తున్నా, ఇదిగో 1 వంతు తీసుకుని 2 వంతులు ఇస్తానని చెప్పి ఉన్నాడు. ఇతను కూడా అబ్రహాం కుమారుడు అన్నాడు. అబ్రహాం కుమారులే అట్లా చేస్తారు అన్నట్టు, మిగతా వాళ్ళు చేయరు. అంటే అందరూ అబ్రహాం కుమారులా కావాలా, అందరూ దేవుని బిడ్డలా కావాలనేది దేవుని సంకల్పం. కానీ అది గ్రహించలేని స్థితి ఉంది ఈరోజు చూడండి. కాబట్టి ప్రతి దశలో మనము త్యాగం చేసుకోవాలా. ఆ రీతిగానే మనం అన్ని విషయంలో మనం ఉంటాం. కానీ ఈరోజు ప్రార్థన జీవితము చాలా కొదువ. సేవ పరిచయం ఉన్నప్పుడు ప్రార్థన జీవితం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే యేసు ప్రభు పరిచయం చేసే దినాలలో ఆయన ఎంతగానో ఉపవాసాలు ఉన్నాడు, ఆయన ఎప్పుడు తిన్నాడో ఏం చేసినాడో తెలియదు. కానీ అంతగా ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకు మనం ప్రార్థన చేయాలా? ఎందుకు మనం ప్రార్థన చేయాలన్నప్పుడు ఒక సాక్ష్యం నేను విన్నాను. ఒక దైవజనుడు ఒక ఫ్లైట్ లో ఏదో దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే, ఈ ఉపవాస ప్రార్థన జీవితం ఎందుకు అవసరం అంటే పరిచర్య జీవితంలో నాకు అది జ్ఞాపకం చేయబడింది. అతను ఒక ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గొప్ప దైవజనుడు ఆయన ఏరో ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆయన పక్కన ఒక అతను కూర్చున్నాడు. ఆయన ఆ ఫ్లైట్ లో చాలా మంది ఆహారం ఇస్తారు కదా తినడానికి, అవన్నీ ఏం తినకుండా ఆయన ఏదో నోట్లో కొనుక్కుంటే ఏదో ప్రార్థన చేసుకుని ఏమో అని చెప్పి ఆయనకు మాత్రం ఆయన ఏం తినకుండా ఆ 10 గంటలు అన్ని ఫ్లైట్ లో ప్రయాణం చేస్తూ కూడా ఏమి తినకుండా ఆయన అట్లనే ఉన్నాడంట. అయితే ఈ దైవజనుడు ఏమనుకున్నాడు? ఈయన కూడా ఒక గొప్ప దైవజనుడు కావచ్చు, ఈయన ఎక్కడో సువార్తకి వెళ్తుండేమని చెప్పి ఆయన ఏం డిస్టర్బ్ చేయకుండా అంతా అయిపోయిన తర్వాత ఈయన కూడా ఉపవాసం ఉన్నాడు. అయితే ఆయన ఏం చేసిండు? బ్రదర్, మీరెవరో గొప్ప దైవజనులు లాగా ఉంది, ఏ ప్రాంతానికి ఏ దేశానికి వెళ్ళి సువార్తకి వెళ్తారంటే, ఎవరండి క్రైస్తవులే ఉపవాసాలు ఉంటారని చెప్పింది, మేము కూడా ఉపవాసాలు ఉంటాం అంటే మీరు ఎవరంటే, మేము ఒక మాంత్రికులం, మేము మొత్తం 90 మంది మాంత్రికులు ఉన్నాం, 90 రోజులు ఉపవాసం ఉంటున్నాం ఒక పర్పస్ కొరకు అనేసరికి, ఏందా పర్పస్ అంటే వివాహ వ్యవస్థని మేము నాశనం చేస్తున్నాం. ఎవరికి పెళ్లిళ్ళు కాకుండా వాటిని నాశనం చేయడానికి మేము కంకణం కట్టుకొని 90 రోజులు ఉపవాసం ఉండి మేము దీక్ష చేస్తున్నాం. మాతో పాటు చాలా మంది ఉన్నారు, మేము అందరం ఒక దగ్గర పోయి కలుసుకోబోతున్నాం అని చెప్పినప్పుడు ఈ దైవజనుడు షాక్ తిన్నాడు. చూడండి, క్రైస్తవులే కాదు ఉపవాసాలు ఉంటుంది, వీళ్ళు కూడా ఉంటున్నారు ఉపవాసం. ఎందుకు తెలుసా? వివాహ వ్యవస్థ రద్దయిపోతే ఏం జరుగుతుంది? వ్యభిచారం జరుగుతుంది. పాపము పరిపక్వం చెంది మరణానికి దాచి మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. సైతాను ఎత్తుగడ అది. వాడి ప్లాన్స్ నువ్వు వాడు తారుమారు చేయాలంటే వాడే అంతగా నిష్టగా ఉపవాసం ఉండి చేస్తా ఉంటే దాని కొరకు చెడగొట్టడానికి, వాడిని కొలగొట్టడానికి మనం ఇంకెంత 90 రోజులు కాదు, 9 ఎంత 18 180 రోజులు ఉపవాసం ఉంటే గాని వాడి దీక్ష భగ్నం చేయలేం మనం. ప్రభు ఎందుకు అవన్నీ మనకు ఆ సాక్ష్యాలాగా మనం ఉంటుందంటే, ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉపవాస ప్రార్థన లేవు, తక్కువ. చేస్తారో చాలా మంది, చేయలేదని చెప్తలేను. కానీ దేవుని శక్తి పరిపూర్ణత కావాలంటే ఉపవాస ప్రార్థన జీవితం మనకు అవసరం. మామూలు ప్రార్థన ఉండాలా, దాంతో కూడా ఉపవాస ప్రార్థనలు ఉండాలా. ఎందుకంటే
ఒక దైవజన ఒక సాక్ష్యం నేను విన్నాను. మోరిస్ సెరిల్లో అనే ఒక సేవకుడు ఆ ఉగండా అనే దేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన జీవితము 10 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడంట. అప్పుడు కానీ ఆయన పరిచర్య పోడంట. ఈ 10 రోజులు ఉపవాసం ఉంటే డైరెక్ట్ గా దుష్టాత్మలే ప్రత్యక్షమయ్యి ఆ సైతాన్ చెప్తున్న వాడు అనుచరులకి, ఒక దైవజనుడు ఈ ప్రాంతానికి రాబోతున్నాడు, మీరు ఇక్కడి నుంచి 70 మైళ్ళ దూరంలో వెళ్ళిపోండి, లేకుంటే మీరు బంధింపబడతారు, మీరు చనిపోతారు అని చెప్పి ఆ దైవజనుడు రాక గురించి సైతానే డైరెక్ట్ గా వాడు అనుచరులు చెప్పింది. ఎవరు అతని పేరు అంటే మోరిస్ సెరిల్లో. ఆయన ప్రార్థన జీవితం అంత పవర్ఫుల్గా ఉండే. 21 రోజులు ఆయన ప్రార్థన శక్తి ప్రభావము ఆ ప్రాంతం నుంచి విడిచిపోలేదంట. 21 రోజుల దాకా వాళ్ళు రాలేదంట ఆ దేశానికి, ఆ దుష్టాత్మలు. అంటే ఆయన ప్రార్థన శక్తి ఎంత ప్రభావితంగా ఉందంటే కేవలం ఉపవాస ప్రార్థనలే. ఈ ప్రార్థనలు ఒకసారి మనం అలవాటు చేసుకుంటే మన ఆత్మీయ స్థితి ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది. ఆ ప్రత్యక్షతలోకి మనం వెళ్ళిపోయినప్పుడు దుష్టాత్మలు భయంకరంగా విజృంభిస్తున్నాయి. వాటి శక్తులను మనం నాశనం చేయగలం. చివరిగా చూడండి, అయితే పరిశుద్ధాత్మ నడిపింపు బహు ప్రాముఖ్యమైంది. చూడండి, ఎందుకు ఉపవాసం ఉండాలా? చాలా మంది నా మీద దేవుని అభిషేకం ఉంది, దేవుని ఆత్మ ఉంది, నేను ప్రార్థించాల్సిన అవసరం లేదు అని చెప్తారు చాలా మంది. కానీ అది దేవుని నుంచి వచ్చిన సమాధానం కానే కాదు. అలాగైతే యేసు ప్రభు మీదుగా ఆయన మీద అభిషేకం ఉంది, కానీ ఆయన ఎందుకు ప్రార్థన చేసిండు? గ్యాప్ దొరికినప్పుడు ఎందుకు ప్రార్థన చేసిండు? ఆయన పరిచర్యలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు. ప్రార్థన పూర్వకంగా నువ్వు మినిస్ట్రీకి వెళ్ళకపోతే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. నాకు జరిగింది. ఒక దురాత్మ మాట్లాడుతుంది, 300 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రాంతంలో ఉన్నాం, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చినావని నడిపించిండు. వెళ్ళిపోవాల్సిందని చాలా సమయం పట్టింది. అది అంటే ఇలాంటి దయ్యాలు వదిలిపోవాలంటే కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నాకు అది బయలుపరిచి, అప్పటిదాకా నాకు అది నా థాట్ రాలి. అలాంటి దయ్యాలు, అది యుద్ధ భూమి, మనం పోతున్న ఏ దురాత్మలు ఎటు నుంచి వస్తే తెలియదు. అంటే ప్రార్థన శక్తి. కాబట్టి అభిషేకం ఉంది. టైం కూడా అయిపోయింది. ఎందుకు ప్రార్థన జీవితం మనకు అవసరం అన్నప్పుడు, యేసు ప్రభు పరిచర్య చేసే దినాల్లో శిష్యుల దగ్గరికి ఒక మూగ దయ్యం పట్టిన ఒక పిల్లవాడిని తీసుకొచ్చి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు, కానీ ఆ దయ్యం పోతలేదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 17 నుంచి 28, 29 వచ్చినాడు. ఆ మూగ దయ్యం పట్టిన వాడు శిష్యుల దగ్గర తీసుకొస్తే యేసు ప్రభు అక్కడ బిజీగా ఉన్నాడు. ఆయన కొంతమంది ప్రార్థన చేస్తున్నాడు, ఒక గుంపు దగ్గర ఉన్నాడు. ఆయన వీళ్ళ దగ్గరికి ఆయన బిజీగా ఉండని చెప్పి, శిష్యులు ఉన్నారు కదా వీళ్ళతో పాటు, వీళ్ళు కూడా శక్తిమంతులే కదా అని శిష్యుల దగ్గరికి ఆ దయ్యం పట్టిన ఆ వ్యక్తి, అది వాళ్ళ వల్ల కాదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, విశ్వాసం లేని తరం వాళ్ళారా, ఎంతకాలం నిమిత్తం ఉండాలా, వాడిని ఎద్దకు తీసుకురాని అని చెప్పి యేసు తీసుకొస్తే ఆ దయ్యాన్ని ఆయన వెళ్ళగొట్టింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన ఏకాంతంగా మనుషులు అందరూ పోయిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, ప్రభా మేము ఎందుకు ఆ దయ్యం వెళ్ళగొట్టలేకపోయాము అని ఆయన అన్నప్పుడు, అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇలాంటివి ఉపవాస ప్రార్థన ద్వారా కానీ ఏటి వలన వదిలిపోతే అసాధ్యం ఉండవు. ఏ వ్యక్తులు ఏ దయ్యం ఉందో ఎవరికి తెలుసు? ప్రధానులు ఉన్నాయో, ప్రిన్సిపాలిటీస్ ఉన్నాయో, లోకనాథులు ఉన్నాయో, దురాత్మలు ఉన్నాయో ఎవరికి తెలుసు? కాబట్టి ప్రభు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీకు అది మాట్లాడతాడు. కాబట్టి చూడండి, ఎందుకు అన్నప్పుడు ఆ దయ్యాల దురాత్మలు ఒక్కొక్క విధంగా ఉంటాయని మనకు తెలుసు. అవి 4 రకాల దయ్యపు గుంపులని మనకు తెలుసు అవి. కానీ అవి ఎవరు పడతాయి? కానీ ఈరోజు ఆ దయ్యం పెట్టిన వ్యక్తి ఆ వ్యక్తిని, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు, మేము ఎందుకు వెళ్ళగొట్టదన్నప్పుడు శిష్యులతో దేవుడు మాట్లాడుతాడు ఉపవాస ప్రార్థనని. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా, అవి ఎవరికి భయపడతాయి తెలుసా? దయ్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకొని ఒక బలమైన శక్తిగా దేవుళ్ళు ఎదిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మలో పరిపూర్ణత చెందిన వాళ్ళకి ఆ దయ్యాలు భయపడతాయి. కానీ శిష్యులకు కూడా శక్తి ఉంది, మనకు లేదా? శక్తి ఉంది.
కానీ ఆ శక్తికి తగిన ప్రయాసము, ఆ పోరాటం తగిన ప్రార్థన జీవితము వాళ్ళు నిర్మించుకోలేదు. అందుకు ప్రభువన్నాడు, మీరు శోధనలో ప్రవేశించినట్టు మెలుకోగలిగి ప్రార్థించమని ఎందుకు చెప్పిండు ఆయన? ఇలాంటివి వస్తవనే. అందుకు ప్రార్థన జీవితం మనకి ఎంతో అవసరం. ఇవన్నీ కూడా ఆయన సిలువ మార్గంలో పోతున్నప్పుడు జరిగే అనుభవాలు ఇవన్నీ. ఇవన్నీ ప్రభుకి ఎదురైనయా లేదా? ఆయన ఇంకా సిలువ మరణం పొందలే, కానీ తన బిడలని ముందుగానే ఆయన సిద్ధపరుస్తున్నాడు. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన సిద్ధపడుతున్నాడు, తర్వాత వీళ్ళని కూడా సిద్ధపరుస్తున్నాడు. మనం సిద్ధపడాలా, మన తోటి సహోదరులను మనం సిద్ధపరచాలా. అది ప్రభు నుంచి మనం నేర్చుకోవాలి. అది అందుకే అన్న ద్వారా మనం ఎంతకాలంగా మనం సిద్ధపడుతున్నావా లేదా? దేవుడు ఒక్కొక్క దైవజనులు మనకి ఇస్తాడు. దేవుడు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలని, మనం నేర్చుకొని ఇతరులకు మనం నేర్పించాలని. ఇవన్నీ ఎట్లా దేవుడు బయలుపరుచుకుంటాడు? ఎవరొకరి ద్వారా బయలుపరచబడాలా, మనం వినాలా, మనం దాన్ని కనువిప్పగలగాల. మనం కూడా మన ఆత్మస్థితిని నిర్మించుకొని ఇతరులు మనం ఆ రీతిగా చెప్పాలా అనేది మనం అర్థం చేసుకోవాలా. ఈ రోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రతి దశలో మనము బహు జాగ్రత్తగా మనము జీవించాలా అనేది, మన శరీర బలహీనతల నుంచి మనము ఉపవాసం ఎప్పుడైతే మనం ఉంటామో, నీ శరీరం మీద నువ్వు యుద్ధాన్ని ప్రకటిస్తాను అనే విషయం అర్థం చేసుకోవాలా. మూడవది, పరిశుద్ధత కలిగిన జీవితం. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలా. కాబట్టి ప్రతి దశలో మనం పరిశుద్ధంగా లేకపోతే ఆయన మనల్ని వాడుకోడు. అందుకే ఒక గొప్ప ఇంటిలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్లో, ఒక గొప్ప ఇంట్లో బంగారు పాత్రలు, కర్ర, రాయి, వెండి పాత్రలు ఉన్నాయి. కానీ కొన్ని ఘనహీనతకు కొన్ని ఘనమైన పాత్రలుగా వాడబడుతున్నాయి. కానీ తర్వాత ప్రభు అంటున్నాడు అక్కడ చూడండి, ఎవరైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల యజమానుడు వాడుకునేందుకు అర్హమైన ప్రతి సత్కార్యములకు పరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును అని ఉంది అక్కడ. మనం పరిశుద్ధంగా లేకపోతే ప్రభు మనల్ని వాడుకోడు. నువ్వు ఎంత ప్రార్థన చేయొచ్చు, ఏమన్నా సేవ చేయొచ్చు, ఎంత వాక్యం చెప్పొచ్చు, కానీ పరిశుద్ధంగా లేకపోతే ఎట్టి పరిస్థితులు ఆయన వాడుకోడు. పరిశుద్ధమైన పాత్రలకు మనం ఉన్నప్పుడే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులోనే పోయాలా. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తే పిగిలిపోతాయి, కారిపోతాయి, పనికి రాకుండా పోతాయి. మన హృదయము నూతన పరచబడి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించినప్పుడే మనము ఆయన కొరకు జీవించగలం. కాబట్టి చివరగా పాత నిబంధన కాలంలో భక్తులు కూడా దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళక ముందు శుద్ధీకరణ చేసుకునేవాళ్ళు. శుద్ధి చేసుకుని పరిశుద్ధంగా ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాళ్ళు. ఏ మాత్రం కొంత బలహీనతున్నా కానీ అగ్ని వచ్చి పడి చచ్చిపెట్టేవాళ్ళు. లేకపోతే చనిపోతే ఒక తాడు కట్టి నడుంకి లాగు బయటకు వచ్చేవాళ్ళు. ఈ విధంగా చెప్పాలంటే తాడు కట్టుకుని లోపలికి వెళ్ళేటోళ్ళు వాళ్ళు. ఏ మాత్రం ఆయన బలహీనతను చచ్చిపోతే లోపలికి ఇల్లు చచ్చిపోతారు. కాబట్టి తాడు పెట్టి లాగేటోళ్ళు. అంత పరిశుద్ధుడు మన తండ్రి, మన ప్రభు. అలాంటి పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తున్న మనం కూడా పరిశుద్ధంగా ఉండాలా. ప్రతిరోజు మనం పరిశుద్ధపరచబడతా ఉండాలా. ఎన్నో బలహీనతల్లో మనం వెంటాడుతూ ఉన్నాం, అయినా కానీ ఆయన కనికరం గల దేవుడు. వాటన్నిటి నుంచి మనం ముందుకు సాగకపోతే ఆయన సంకల్పం, ఆయన అనాది సంకల్పం అట్లనే నిలిచిపోతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది మన కొరకు. మనం ఇంకా ఈ లోకమైన బలహీనతలు కొట్టుకొని ఇంకా మనము నా గుడారము, నా కుటుంబం, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలు అని ఎంతకాలం మనం ఎంతగా ఉన్నామో అంతగా వాళ్ళు ఆలస్యం అయిపోయి క్షీణించిపోయి వాడి నరకాన్ని తీసుకుపోతున్న దేవుని బిడ్డల్ని. మోషే 40 సంవత్సరాలు ఆలస్యం చేయటం వల్ల 40 సంవత్సరాల హింసలు పొందారు, చనిపోయారు చాలా మంది. మనం ఆలస్యం చేయటం వల్ల దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక ఆయన బిడ్డలు అటని చెరలోనే బంధింపబడుతుంది. అది మనకి ఇష్టమా? అది దేవుడు చూస్తూ ఉండలేడు. వాళ్ళ నిట్టూర్పులు, వాళ్ళ మొరలేని విని నన్ను రమ్ము, నేను నిన్ను ఐగుప్తులు పంపిస్తాను దేవుడు. నేను వాళ్ళ మొర వింటున్నా, నా 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 బిడ్డలకు నేను వాగ్దానం చేసిన వాళ్ళని బయట తీసుకొస్తానని. నువ్వు వెళ్లాల్సిందే, మనం వెళ్లాల్సిందే, మన గుడారం విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ఆయన గుడారంలో ఉన్నప్పుడు నీకు సమాధానం. కాబట్టి చివరగా ప్రతి శోధనలో, ప్రతి శ్రమలలో దేవుని కొరకు స్థిరంగా, నమ్మకంగా ఆయన కొరకు మన సాక్ష్యం ఇవ్వాలి. కష్టాలు, బాధలు, శ్రమలు, హింసలు ఎన్ని వచ్చినా సరే వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలా. అపోస్తలుడైన పౌలు గారు తన పరిచర్య జీవితంలో ఎన్నో శ్రమలు పొందిండు కదా. యూదుల చేత ఎన్నో దెబ్బలు పొందిండు, పరడ దెబ్బలు కొన్నాడు, నదులలో, ఆపదలలో, సముద్రాలలో ఓడబద్దలైపోయింది, ఎన్నో శ్రమలు పొందిండు. ఆయన కేవలం ఆయన సిలువ మరణం ఆయన జీవితాన్ని అట్లుగా మార్చింది.
ఆ సిలువ, ఆ దర్శనాన్ని, ఆ సిలువ అనుభవాన్ని ఆయన ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టలే. క్రీస్తు తన కనుల ఎదుట ఆ దృశ్యాన్ని, అందుకే గలతీలకు రాసిన పత్రిక అంటాడు, ఓ అవివేకులైన గలతీలు రారా, మీరు క్రీస్తు మీ కళ్ళ ఎదుట సిలువ ఇవ్వబడినట్టు మీ కళ్ళ ఎదుట ప్రదర్శింపబడలేదా, ఇంతగా మీరు అవివేకులు అయిపోతారా? మొదట మీరు ఆత్మానుసారంగా నడిచి ఇప్పుడు శారీరకంగా పరిపక్వం చెందుతురా? ఇది మీ వల్ల కలిగింది కాదు, ఎవడో మిమ్మల్ని మోసగించుండు. ఈ రోజు సంఘాన్ని వాడు మోసగించుండు. క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నేను మీ కొరకు మళ్ళా నేను ప్రసవ వేదన పడాలా. ఆయన పడిండు సంఘం కొరకు. ఈ రోజు మనం కూడా ప్రసవ వేదన పడాలా. దేవుని స్వరూపం, క్రీస్తు స్వరూపం మళ్ళీ ఏర్పడేంత వరకు మనం కూడా ప్రసవ వేదన పడాలా. ఆ స్వరూపంలోకి మనం మార్చాలా దేవుని బిడ్డల్ని. అందుకొరకు ఆ సిలువ అనుభవం మనకు అవసరం. అందుకే మన ప్రభు ఆ విషయం మనకు జ్ఞాపకం చేసిండు. చూడండి, అందుకే కొలెస్లకు రాసిన పత్రికలో ఒక విషయం మనకు అర్థం చేసుకుంటాం. చూడండి, ఆయన మొదటి అధ్యాయం, కొలెస్లకు రాసిన మొదటి అధ్యాయము 24-25 సంఘం అను క్రీస్తు శరీరం కొరకు, విషయం బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంఘం అను క్రీస్తు శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణంగా చేయుచున్నాను. మన ప్రయాసం ఇది. ఆయన పడిన పాటలలో సంఘం ఆయన ప్రసవించిన శిలువ మీద. ఈరోజు సంఘాన్ని మనం ప్రసవించిన సంఘం ఈరోజు ఎట్లుంది? చచ్చిన శవంలాగా ఉంది. సంఘం ఎదుట పాతాల ఒక ద్వారాలు నిలబడలేవని వాక్యం చెప్తుంది. ఈరోజు సంఘము భయపడిపోయి భయంతో జీవిస్తోంది. కానీ సంఘాలను బలపరచాలా, ఉద్యోగం తీసుకొని రావాలా, అపోస్తుల బోధ ఎస్టాబ్లిష్ చేయాలా. నా కోరిక అది, నా తీర్మానం అది. అపోస్తుల బోధ అది మళ్ళా అది ఆరంభమైతే సంఘాలు కదిలింపబడతాయి. ఆ ఉద్యమం వచ్చినప్పుడు అనేకులు మన క్రీస్తుని వెంబడిస్తారు. అసలైన బోధలోకి అప్పుడు వస్తారు వాళ్ళు. అది ఎవడో ఒకడు ఆరంభించాలా. యేసు ప్రభు ఒక్కడే ఆరంభించిండు పరలోక రాజ్యం అని. 12 మంది శిష్యులు వచ్చారు. మనం ఆరంభిస్తే ఎంతమంది మనతో పాటు వస్తారు ఆ బోధలోకి. అప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుంది, వాడి రాజ్యం కూలిపోతుంది. అలాంటి కృపలో ప్రభు మనం నడిపియాలా. ఆయన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమనంటే, మన సిలువను ఎత్తుకుని వెంబడించాలంటే అదే మార్గం, ఆయన పోయిన మార్గం. నువ్వు నిజంగా మనం ఆయన వెంబడిస్తే ఆ మార్గంలో నేను కూడా వెళ్తా ప్రభా, నన్ను నడిపించు ప్రభా, పరిశుద్ధాత్మ నన్ను ఆ రీతిగా నన్ను సిద్ధపరచు ప్రభా అనే ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా నా తండ్రి, నీకు ఎంతో వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాం ప్రభా. అనాది కాల సంకల్పం మీ బిడ్డల ప్రభావ, పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన కాలం వరకు మీ సంకల్పంలో వాళ్ళు ఎంతగానో ప్రభావ త్యాగం చేస్తున్నారు ప్రభావ, ఉపేక్షించుకున్నారు. నైనా మీకు ఆ నామాన్ని ప్రభావ ప్రసిద్ధి చేశారు ప్రభావ, మీ చిత్తాన్ని నెరవేర్చారు. కాబట్టి మేము కూడా మీ అనాది సంకల్పంలో మేము ఉన్నాం ప్రభా. మా పిలుపు ఏదో మేము గుర్తించాలా, ప్రార్థన పూర్వకంగా మేము ముందుకు సాగిపోవాలి. మా కొరకు సృష్టి ఎదురు చూస్తున్న ప్రభా, ఆత్మలు ఏడుస్తున్నాయి ప్రభా, అవి వాడి చేతులు మాకు కనిపిస్తున్నాయి ప్రభా. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని పైకి తీసుకురానని ఆ ఆత్మలు ఆ పాతాళంలో ఆ దుష్టాత్మల చేత బయటికి తీసుకొని రావాలా ప్రభా. అంటే సిలువ మార్గం మీరు చూపిన లోనే పోయి సైతాన్ని వాడిని కూలగొట్టాల. సిలువ మీద ప్రభా వాడి చేతకు తొక్కారు ప్రభా, వాడిని తొక్కేశారు ప్రభా, వాడి రాజ్యాన్ని కూలగొట్టారు ప్రభా. కేవలం సిలువ ద్వారానే ఆ అనుభవం మీరు మాకు అనుగ్రహించిన ఆ అనుభవంలో తండ్రి మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మడా, ఆ రోజు ఏ రీతిగా వాళ్ళు నడిపించావో ఆ సిలువ మార్గంలో మమ్మల్ని కూడా నడిపించి ఓ ప్రభా, మీ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి సాక్షులుగా జీవింపజేయమని ఈ రాత్రిక సమయంలోనైనా వింటున్న బ్రదర్ సిస్టర్ని అందరూ మీరు ఆస్వాదించమని, మమ్మల్ని అందరినీ అలాంటి పరిచర్య కొరకు సిద్ధపడమని, మా సిలువను ఎత్తుకుని మిమ్మల్ని వెంబడించాలా. ఆ ప్రయాసంలో నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రేరేపించండి, నడిపించి మీ మహిమార్థమని నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అందరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్.